వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న రాత్రి 9 గంటలప్పుడు శ్రీశైలం చెందిన వెంకట శివుడు ఎల్లస్వామి నెక్స్ట్ వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ బంధువులు అమ్మమ్మ అని చెప్పేసి 60 years ఆమె వాళ్ళ అల్లుడు ఆమె మనవడు కట్టెల కోసం అని చెప్పేసి అడవిలోకి వెళ్ళడం జరిగింది. తిరిగి ఆమె కనబడలేదని చెప్పి కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నైటు మా గస్తీ తిరిగే బీట్ కానిస్టేబుల్ని వాళ్ళ బంధువులు సుమారు ఒక 30 మంది కలిసి అంతా వెతికారు. అప్పటికి ఆమె జాడ తెలియలేదు. మళ్ళీ మార్నింగ్ 4 గంటల నుంచి వాళ్ళ బంధువులు ఎక్కువ మంది నెక్స్ట్ మా పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిసి వెతకడం జరిగింది. వెతికితే మార్నింగ్ 10 గంటలకి ఆమె ఆచూకు తెలిసింది. ఆమె ఫారెస్ట్ నుంచి నడిపించుకొని ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ బంధువులు మేము అందరూ కష్టపడి ఆమెను వెతకడం జరిగింది. వేరే స్వామి మేము కట్టెలకు వచ్చినాం. మా అత్త నేను నా కొడుకు కట్టెలు కొంచెం దూరంగా ఉండే తీసుకుపోయినా నేను తీసుకొచ్చానింది. అంతలోనే కొంచెం పక్కకు బరిగింది. ఎత్తుకారా నిన్నంతా? రాత్రి అల్లా ఎత్తులాడినాం. రాత్రి 9 గంటల వరకు ఎత్తులాడినాం. మళ్ళా తెల్లారుదాం 3 గంటల నుంచి మళ్ళీ ఎత్తులాడినాం. మళ్ళీ పొద్దున 11 గంటల వరకు ఎత్తులాడినాం. ఆ మిద్దెల గుడి కాడు తింటా తోలుకొచ్చున్నారంట ఫారెస్ట్. మా అమ్మ సాయంత్రం 4 గంటల 2 గంటలకు పోయింది. మిస్ అయినాక 4 గంటల నుంచి మేము ఎత్తులాడినాం. మా బాబు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసినాక అమ్మ కనబడతలేము. ఫోన్ చేసినాక మేము ఎత్తులాడినాం. రాత్రి అంతా ఎత్తులాడినాం. రాత్రి 4 గంటలకు ఎత్తులాడినాం. 4 గంటల నుంచి ఎత్తులాడిన తర్వాత కనపడకుంటే చీకటి అయినాక అని కట్టెల నరకని కాడనే ఉన్నాం. మేము కట్టెల నరకని ఉన్నాక మా వాళ్ళంతా వచ్చి ఇంక ఇంటికి పోతే మాకు కాదు ఇన్నే ఉందాం అని చెప్పి తెల్లవారు ఇన్నే ఉన్నాం. తెల్లవారు ఇన్నే ఉన్నాక ఏమైంది అంటే మళ్ళీ పొద్దున్న 6 గంటలకు లేచినాం. తెల్లాడుతుంటే పోయినాం. అంతలోకి పాస్టర్లు ఫోన్ చేసినారు. 9:30 అయినప్పుడు ఫోన్ చేసినారు వాళ్ళు. ఫోన్ చేసిన తర్వాత సరే మేము క్లోజ్ ఇన్నే ఉన్నాం. మేము ప్రశాంతంగా ఇన్నే ఉన్నాం. ఇన్నే డమ్డాలి కానీ ఉన్నాం. వాళ్ళు తోలుకొచ్చేంత వరకు మేము ఇన్నే ఉంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.